ఎండాకాలంలో మామిడికాయలు ఎంత ఫేమస్సో ఈ కాలంలో ఈ కొత్తిమీర కూడా అంతే ఫేమస్ అండి. మరి అలాంటి కొత్తిమీరతో లేట్ చేయకుండా మంచి పచ్చడి పెట్టేసుకుందాం రండి. ముందుగా కచ్చాబిచ్చా కట్ చేసేసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలానే ఒక 4-5 టమాటాలని మిడిల్ సైజ్ లో కట్ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి పాన్ కింద ఫైర్ పెట్టి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలానే ఒక 3 ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు తెల్లగా ఉన్న ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఈ లోపు చిన్న పొడుక్క తరుగుతానే అదేంటంటే మన అవసరం కోసం అన్యాయంగా దాని బట్టలు విప్పేస్తాం కానీ చివరికి మనమే ఏడుస్తాం. ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేస్తే ఇందాక బాగా కడుగు పెట్టుకున్న కొత్తిమీరని ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో వేసేసుకోండి. పాన్ కి నింపుగా ఉన్న కొత్తిమీర సకానికి వచ్చేంత వరకు బాగా కలుపుకుని కొంచెం సేపు మగ్గడం కోసం మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు తర్వాత మూత తీస్తే కొత్తిమీర బాగా వేగిపోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోండి. టమాటాల్ని కొంచెం సేపు కలుపుకుని కొంచెం సేపు మగ్గడం కోసం మూత పెట్టేసుకోండి. టమాటీల్ని 3-5 నిమిషాల వరకు సిమ్ లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసుకుని టమాటీల్ని బాగా స్మాష్ చేసేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని ఉప్పు చింతపండు వేసుకుని కొంచెం సేపు చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.